అదెలా? రాత్రికి రాత్రే కనేసిందా ఏంటి? అందుకు అవకాశం లేదే. ఆ బిడ్డకు 6 నెలల వయసు ఉంటది. బిడ్డ కాళ్ళకి చేతులకి బంగారు గొలుసులున్నాయే. ఇక్కడెవరింట్లోనైనా పిల్లల్ని దొంగలించిందేమో. డబ్బు కోసం పిల్లల్ని దొంగలించే రకం అనుకుంటా. పేపర్లో చూసాం కదా. ఇది కూడా వాళ్ళ గుంపులోదై ఉంటుంది. ఈ విషయం మనం వెంటనే పోలీసులు చెప్పాలి. బండిలో ఎవరైనా వస్తారని చూస్తుందేమో. దీన్ని ఇలాగే వదిలేయకూడదురా. ఏమే, మేము బతుకు తెరువు కోసం ఇళ్లలో గొళ్లలో రైల్వే స్టేషన్లో బిచ్చం ఎత్తుకుంటున్నాం. ఈ రోజు వరకు మిగతా వాళ్ళ సొమ్ము కాసించలేదు. నిన్న రాత్రి నువ్వు పడుకునేటప్పుడు కూడా నీ ఒళ్ళో ఒక బిడ్డగా ఉంది. తెల్లారేసరికి 2 బిడ్డలు ఎలా వచ్చారు? చూడు, ఇది బంగారమే కదా. ఈ బిడ్డ ఎక్కడ దొరికిందే నీకు? వీళ్ళిద్దరూ నా బిడ్డలే. ఆ? అదేంటే ఆకాశం నుంచి బిడ్డ ఊడిపడిందా? కాళ్ళకి చేతులకి బంగారంతో. నిజం చెప్పవే, ఈ బిడ్డ ఎవరిది? రాత్రికి రాత్రి వెళ్ళి ఎవరి బిడ్డను తెచ్చావు? సరస్వతి, ముందు మనుషులు పిలిచి పోలీసులకు అప్పగించాలి. వీళ్ళు దీని పిల్లలు కాదు. బ్యాగ్ లోపల కూడా బిడ్డ ఉందా ఏంటి? నిజంగా ఇద్దరు నా పిల్లలే. రాత్రి మీరు సరిగా గమనించలేదు. ఇద్దరు నీ బిడ్డలైతే ఈ బిడ్డకు మాత్రం బంగారం ఉంది. అదేలా? పిల్లల్ని చూస్తుంటే 2 నెలలు 3 నెలలు తేడాలో పుట్టినట్టున్నారు. అంటే కమలలు కాదు. నువ్వు ఒక మనిషివే కదా, ఒకేసారి 2 పిల్లల్ని ఎలా కనగలవు? ఏమే, ఇది చెప్పేవన్నీ అబద్ధాలే. ఈ బిడ్డను ఎక్కడో దొంగిలించుకొచ్చింది. అందుకు ఏజెంట్లు ఉంటారే, వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. దీన్ని ఇలాగే వదిలేయకూడదు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. దేన్ని వదలకూడదు. ఆ బిడ్డను తీసుకొని నా రా. బిడ్డని ముట్టుకోకండి. ఇంకా మాట్లాడకే నువ్వు, నోర్మై. చూడండి, కొంచెం బండి ఆపండి. ఏమే, బిడ్డను తీసుకోవే. తీసుకో. వీళ్ళిద్దరూ నా బిడ్డలే. ఆ బిడ్డని దయచేసి నా బిడ్డలను వదిలేయండి. నాకు ఇద్దరు బిడ్డలే. చేయి తీయండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి. ఏమే, బిడ్డను తీసుకోవే. లాగవే. నేను చెప్తాను కదా. వదలండి. దయచేసి నా పిల్లలు వదిలేయండి. చూడండి, వదలండి. ఏం చేస్తున్నారు మీరు? కొంచెం తను వదిలేయండి. వదలమంటే బాలా, నేనెప్పుడు చాలా కోపంగా ఉండేదాన్ని. ఎవరినీ కూడా నా సెల్లుకి పంపించేవాళ్లే కాదు. నేనిక్కడికొచ్చి మొదటిసారి ఒకరితో ప్రేమగా మాట్లాడుతున్నాను. నిన్ను చూసినప్పటినుంచి నా సొంత మనిషిలాగే అనిపించావు. నా భర్త ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాడని నాకు తెలిసింది. ఒకవేళ నా శిక్ష కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక నుండి వెళ్ళాక మనం ఎక్కడైనా కలుసుకుందాం. నాకు తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి. ఇది 2 బిడ్డల్ని ఎత్తుకెళ్ళటాకే దొంగశాలేస్తుంది. పోలీసులకు పట్టివ్వాలి. మీతో ఎవరు చెప్పారు? నాకు ఈ అమ్మాయి బాగా తెలుసు. బాలా, పిల్లల్ని తీసుకుని ఆటోలో కూర్చో. ప్రకాష్, నువ్వు ఒక బిడ్డను తీసుకో. చూడండి, అనవసరంగా ఉదయాన్నే గొడవ చేయకండి. ఈ 2 బిడ్డలు తను కన్న పిల్లలే. ఇదిగో, ఇది తీసుకో. ఇద్దరు పంచుకోండి. ఈ అమ్మాయిని చూస్తుంటే మాకు జాలిగానే ఉంది. నిన్న రాత్రి చూసినప్పుడు ఒక బిడ్డే ఉంది. తెల్లారేసరికి 2వ బిడ్డ. అనుమానం వస్తుంది కదా. ఆ బిడ్డల పాపం ఇద్దరు తల్లికి దూరమై బాధపడతారన్న ఉద్దేశంతోనే మేము ఇలా చేశాం. ఉన్నప్పుడు అంతా పిల్లలకే పెట్టాం. ఇప్పుడు ఏమీ లేనప్పుడు మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు. కన్న తల్లుల్ని నడి రోడ్డు మీద వదిలేసే కఠినాత్ములు. కానీ ఎప్పుడు ప్రతి తల్లి బిడ్డల సుఖం ఆలోచిస్తూ ఉంటది. సరే, అయితే నేను వెళ్ళా. నువ్వేంటి
బాలా ఇక్కడ? నడి రోడ్డు మీద నిలబడున్నాను. మా పెద్దమ్మ చాలా రోజులుగా మా ఇంట్లోనే ఉండింది. ఆవిడ్ని ఇప్పుడే రైల్వే స్టేషన్లో వదిలొస్తున్నాను. అందువల్లే నిన్నిప్పుడు కలవగలిగాను. నువ్వు కవల పిల్లలకి జన్మనిచ్చావా? ఆ, మ్, రత్నాక్క ఇప్పుడు మున్సిపాలిటీకే వెళ్ళాలిగా. ఈ పాటికి వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళుంటారులే. నువ్వు బండితో ఇంటికి వెళ్దాం. అలాగే. నువ్వు జైలు నుండి వచ్చి 4-5 నెలలు అయ్యుంటుంది కదూ. రా, మిగతాది ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆటో ఎక్కు. జాగ్రత్తగా కూర్చో. బాలా, దిగు బాలా. ఇదే నా ఇల్లు. బ్యాగ్ నేను తీసుకొని వస్తానులే. ప్రకాష్, నువ్వు బయలుదేరు. నేను ఎలాగో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళను. ఏదైనా అవసరమైతే పిలుస్తాను. అలాగే. సరే. రా బాలా, రా, లోపలికి వెళ్ళరా. రా. నీ కథను వినే సమయంలో నా కథ చెప్పే టైమే దొరకలేదు. ఆయన హాస్పిటల్ నుంచి తప్పించుకోవడం వల్లనే నాకు శిక్ష కూడా తగ్గింది. నా కూతురికి పెళ్లి కూడా అయింది. అశోక్ సిటీలోనే పనిచేస్తున్నాడు. వారానికి ఒక రోజు వస్తాడు. అయితే ఇప్పుడు మీ భర్త ఆ తర్వాత ఇక్కడికి రానేలేదు. ఎప్పుడైనా రోడ్లు చూసేదాన్ని. నాకు క్లీనింగ్లో కాంట్రాక్ట్ పని ఒకటి దొరికింది. ఇప్పుడు నా జీవితం సంతోషంగా హాయిగా ఉంది. అమ్మా, రాజమ్మా. అశోక్ సిటీలో ఉన్నాడు కదా, అందుకని తను నాతోనే ఉంది. రాజీ, ఎక్కడున్నావు? ఇది ఎవరమ్మా? అమ్మతో పాటు సబ్ జైల్లో ఉందన్నాను కదా, బాలసుధ అనే అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ బాలే తను. వీళ్ళిద్దరూ బాలాకు పుట్టిన పిల్లలు. ఇద్దరు పిల్లలా అమ్మా? ఏంటి బాలా, నా కూతుర్ని అలాగే చూస్తుండిపోయావు? నా కూతురేనా అని ఆలోచిస్తున్నావా? నా హైట్ కలరు చూసి సందేహపడకు నువ్వు. తను నా కూతురే. తనకి వాళ్ళ నాన్న కలరు. అమ్మ కలరే నాకు ఇష్టం. ఇంత కలరుండి ఏం ప్రయోజనం? గుణం లేకపోతే అంతా వేస్టే. అచ్చం మీ నాన్నలాగా. బాల కొద్ది రోజులు మనతోనే ఉంటుంది, సరేనా? కొన్ని రోజులు నాకు కూడా బోర్ కొట్టదు. నువ్వు బాలను లోపలికి తీసుకెళ్ళు. పడుకోవడానికి బెడ్ అది రెడీ చెయ్యి. నేను వెళ్ళి చేతులు కళ్ళు కడుక్కొని వస్తాను. ఇదిగో, ఎత్తుకో. జాగ్రత్త, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు. ఏం కావాలి? ఈ బ్యాగ్ కూడా లోపల పెట్టు. రండక్క. తీసుకెళ్ళు. అరే, జైలు నుండి వచ్చాక అమ్మగారికి మీ కథ చెప్పడానికి టైం సరిపోయింది. రాజీ, పాలు లేవమ్మా? ఉందమ్మా. అలా అయితే పాలు వేడి చెయ్యి. పిల్లలు ఆకలితో ఉన్నారు. వెళ్ళు. ఇప్పుడే వస్తానక్క.
నువ్వేదైనా తిన్నావా లేదా బాలా? నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వేం తినలేదని. ఇద్దరు పిల్లలకి ఆకలి తీర్చాలంటే నీ దగ్గర పాలుండాలిగా. నా మనసు ఇప్పుడు రాయిలా మారిపోయిందక్కా. ఏం చేయాలో నాకు దిక్కు తోచడం లేదు. అలా ఒంటరి అనుకునేటప్పుడల్లా ఎవరో ఒకరు నీకు తోడుంటారు. నీ ఆరోగ్యం సరైనంత వరకు నువ్వెక్కడే ఉండొచ్చు. రాజు వాళ్ళ ఆయన వస్తే నిన్ను నేరుగా మాత్రమే చూడలేదు. అశోక్ రాజుకి నువ్వు బాగా తెలుసు. నువ్విక్కడ ఉండడంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ వేణుగోపాల్ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాకూడదని నేను వేడుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియకపోవడం వల్ల పోలీస్ స్టేషన్లో కూడా అతను కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలాగో పోలీసులు నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి రారులే. ఇంతవరకు నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. ఇక ఏం జరగబోతోందో తెలీదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. అవును, నువ్వు అదంతా ఆలోచించి దిగులు పడకు సరేనా? పిల్లలకి పాలు తాగించి నువ్వు కూడా ఏదైనా తిను. ఆ తర్వాత బాగా నిద్రపో. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటాను. నేను రాజుని చూసొస్తాను. ఉమ్. నీ విషయంలో నన్నేం చేయమంటావు? ఇదేంటి లాక్ అయి ఉంది? ఇద్దరు పోటీ పడి ఖాళీ చేశారే. ఇంకా కొంచెం ఇద్దాం అక్క. వద్దు. 3 నెలల వరకు తల్లిపాలు కంటే ఇంకేమీ ఇవ్వకూడదు అంటారు. 2 పిల్లలు తాగే అంతగా పాలే లేకపోతే ఇదే కదక్క దారి. చూస్తే ట్విన్స్ అని ఎవరు చెప్పరు. ఏంటక్క, ఒక బేబీకి మాత్రం గోల్డ్, ఈ బేబీకి ఒక బ్లాక్ తాడు కూడా లేదే. వీళ్ళిద్దరూ మీ పిల్లలే కదక్కా. ఏంటి, ఎందుకని అలా అడుగుతున్నావు? ఈ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. బంగారాన్ని చూసి అంటున్నావా? ఒక బిడ్డకి మా అత్త మామలు ఇచ్చారు. మా అమ్మ నాన్నలు తర్వాత కొనిస్తామన్నారు. అవన్నీ ఉండని. మీ ఆయన ఎలాంటి వారు? అశోక, అలాంటి ఒక మనిషి దొరకటం నా అదృష్టం అక్క. సాటర్డేస్ వచ్చేస్తారు, సండేనే వెళ్తారు. అమ్మకి నాకంటే ఆయనంటేనే ఇష్టం. ఆయనతోనే వెళ్ళి సిటీలో స్టే చేయొచ్చు కదా అన్నారు. అప్పుడు ఆయనే చెప్పారు, అమ్మని ఒంటరిగా వదిలేసి రాకని. కొన్నిసార్లు 2 monthsకి ఒకసారి ఇక్కడికి వస్తారు. రాజీ, ఒక నిమిషం ఇట్రా. ఇదిగో అమ్మ పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. ఓ తాతా తాతా తా. బామ్మగారిని చూసి ఇప్పుడే వచ్చేద్దాం. ఇక్కడ ఈ బ్యాగ్ ఎవరిది? ఎవరైనా గేటు దూకి లోపలికి వెళ్ళారా ఏంటి? చూడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఏంటి కొలానా? వీడితో జాగ్రత్తగా ఉండాలి. ఒట్టి మూర్ఖుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ? నన్ను అడుగుతావేంటి? 2 నెలల అద్దె బాకీ ఉంది. డబ్బు లేకపోతే ఖాళీ చేయండి, అద్దె అడ్వాన్స్లో పట్టుకొని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దామని చెప్పాను. అది సీరియస్గా తీసుకొని జయచంద్ర గారు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కలిసి ఇల్లు ఖాళీ చేశారు. ఎక్కడికి వెళ్ళారో చెప్పు. అది నాకు తెలీదు. ఇక్కడ నుండి వెళ్తున్నాను మాత్రం చెప్పారు. కూతురు అల్లుడు ఉంటారు, కొత్త అగ్రిమెంట్ వేసుకొని అద్దె వాళ్ళ దగ్గరే తీసుకోమని చెప్పారు. అయితే బాల వాళ్ళతో వెళ్ళలేదా? వెళ్ళలేదు, వాళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి. జయచంద్ర గారి అగ్రిమెంట్ ప్రకారం 1 నెల అద్దె వాళ్ళు బాకీ ఇవ్వాల్సి ఉంది. అద్దె ఇవ్వకుండా ఇక్కడ ఉండటానికి వీల్లేదని బాలాతో చెప్పిన మాట నిజమే. అలా చెప్పగానే పాపం తీసుకొని వెళ్ళిపోయింది. అయితే బాల పాపని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అది నాకెలా తెలుసు? ఎరా, ఇక్కడున్న నా భార్యని పాపని ఎక్కడికి రా పంపించేస్తాం? నిజంగా నాకు తెలియదు, నేను పంపించలేదు, తనే వెళ్ళిపోయింది. ఏంటయ్యా? నాకు తెలియదంటావా? చెప్పరా? భార్య, పాప ఎక్కడ? బాలన్న పంపలేదని చెప్తున్నాడుగా. మేము ఇక్కడ పెయింట్ పనికి వచ్చాం. బాలన్న పెయింట్ కొట్టమని చెప్తే చూద్దామని వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వాళ్ళని కనిపెడతాను. ఎరా, నా భార్య మాత్రం నాకు దొరకలేదంటేనా చెప్పేస్తాను. సార్, ఏంటి సార్ మీరు చేస్తున్నారు? ఈ కవల పిల్లల్ని చూసినప్పటి నుండి నిన్నొకటి అడగాలనుకున్నాను. ఆ తర్వాత నాకే అలా అనిపించిందని వదిలేశాను. కొద్దిసేపటికి ముందు నా కూతురు రాజు కూడా ఇదే అడిగింది నన్ను. నువ్వు నిజం చెప్పు బాలా, ఈ 2 పిల్లలు నువ్వు కన్న పిల్లలేనా? చూడ్డానికి మొక్కట్లలోనూ కలర్లోనూ తేడాగా ఉన్న 2 పిల్లలు. అలా జరగచ్చని మనం అనుకుందాం. ఒక బిడ్డకి చేతికి కాళ్ళకి బంగారం, ఇంకో బిడ్డకి చీవెత్త బంగారం కూడా లేదు. అందుకే నేను అలా అడుగుతున్నాను. అది మాత్రమే కాదు, నిన్ను జైల్లో కలిసినప్పుడు కవల పిల్లల్ని కడుపులో మోస్తున్నట్టు టైర్డ్నెస్, పొట్టని నేను అస్సలు చూడలేదు. అందుకే నాకు ఈ అనుమానం కలిగింది. మనస్సాక్షి లేని మనుషులైనా సరే 2 పిల్లలతోటి నిన్ను నడు రోడ్లో వదిలేయలేరు కదా. ఆ రోజు ఆ 2 ఆడోళ్ళు చెప్పినట్టు నీ చేతిలో ఆ రోజు ఒక బిడ్డే ఉందా? ఏదైనా చెప్పు బాలా, నాకు కోపం వస్తుంది. ఆ 2 పిల్లల్ని నువ్వే కన్నావా చెప్పు. లేదు, ఒక్క బిడ్డని నేను ప్రసవించాను, నా అఖిలని. అయితే ఇంకొక బిడ్డ?
సందేహంగా ఉందని అతన్ని విచారణకు పిలిచామంటే ఒకవేళ అతనికి నిజంగానే ఈ కేసుతో సంబంధం ఉంటే చమేలీకి బిడ్డకి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. అలా కాదనుకున్నా ఇప్పుడున్న చోటు నుంచి మార్చే అవకాశం ఉంది. రెండులో ఏం జరిగినా అది విచారణకి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఇంకా ఆలస్యం చేస్తే కనిపెట్టడంలో ఇబ్బంది అయిపోతుంది. ప్రదీప్ మీద మనకి ఎటువంటి అనుమానం లేదని అతను అనుకుంటేనే అతను ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతాడు. అప్పుడు పోలీసులకి అతన్ని ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది. పోలీసులకే కదా కస్టడీలోకి తీసుకోవాలంటే ఎవిడెన్స్ కావాలి. ఇక నేను వెతుక్కుంటాను. సిటీలో ప్రదీప్కి ఎక్కడెక్కడ ఇళ్లున్నాయని, అతను ఎక్కడెక్కడికి వెళ్తాడు అన్నది ఇకపైన నేను చెప్తాను. అన్నయ్య మీరింత ఎమోషన్ అవ్వకండి. ఎలాగా ఇన్ని రోజులు అయింది కదా, ఇంకా 1-2 రోజులు వెయిట్ చేద్దాం. సూరజ్, దానికి ముందు చమేలి తన బిడ్డ ఎక్కడున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. 2 రోజులు ఆలోగా ఈ కేసుకు ముగింపు రాలేదంటే ఆ తర్వాత ఈ విషయంలో పోలీసుల సహాయం అక్కర్లేదు.